వీక్లీ ఫిల్మీ న్యూస్ రిపోర్ట్ వీడియోకి మీకు స్వాగతం. లేటెస్ట్గా చాలా మంచి ఇంట్రెస్టింగ్ హాలీవుడ్ అప్డేట్స్ వచ్చాయి. దాంతోపాటు ప్రెజెంట్ హాలీవుడ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి కూడా క్లియర్గా ఈ వీడియోని తెలుసుకుందాం. ముఖ్యంగా ఏ మైన్ క్రాఫ్ట్ మూవీ యొక్క బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. ఇక రీసెంట్ వీక్స్లో చూసిన ఫిల్మ్స్ ప్రకారం ఆల్రెడీ ద లాస్ట్ ఆఫ్ సీజన్ 2 యొక్క ఎపిసోడ్ 1 రివ్యూ మన ఛానల్లో నిన్న అప్లోడ్ చేసేసాను. దాంతోపాటు ద మంకీ ఫిల్మ్ యొక్క రివ్యూ కూడా. ఇక్కడ మిగిలింది నోవాకేన్ రివ్యూ పెట్టలేదు, లెటర్ బాక్స్ డి ఇన్స్టాల్ అని పెట్టాను. ఈ రీసెంట్ గా క్రైమ్ యాక్షన్ కామెడీ జానర్లో వచ్చిన నోవాకేన్ ఫిలిం మస్ట్ వాచ్ అంటే పక్కాగా డీసెంట్ వాచ్ అని చెప్పాలి. యాక్షన్ లవర్స్ కి, యాక్షన్ ఫిలిం జానరా చూద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం మస్ట్ వాచ్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా జాన్ విక్, నోబడీ, టేకెన్ లాంటి ఫిలిం యొక్క స్టైల్ ని, ఫర్ ఎగ్జాంపుల్ యాక్షన్ జానరా అంటే చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. కానీ ఈ జాన్ విక్, నోబడీ, టేకెన్ లాంటి కొన్ని ఫిలిమ్స్కి స్పెసిఫిక్ స్టైల్ అంటూ ఉంటుందన్నమాట. జేసన్ స్టాథమ్ గారి కెరీర్లో కూడా ఇలాంటి ఫిలిమ్స్ ఎన్నో చేసేస్తారు. రీసెంట్గా ద బీ కీపర్ కూడా చేశారు. ఆయన ఫిలిం రీసెంట్గా ఏ వర్కింగ్ మ్యాన్ వీడియో ఆన్ డిమాండ్ ఇవాళ రిలీజ్ అయింది. చూసి రేపు మన ఛానల్లో వీడియో పెడతాను రివ్యూ. పోతే ఆ స్టైల్ని ఫాలో అయ్యేలాంటి కొన్ని ఫిలిమ్స్ వర్క్ అవుతున్నాయి, కొన్ని ఫెయిల్ అవుతున్నాయి అనమాట. కొన్ని రొటీన్గా నార్మల్గా పెద్ద ఇంపాక్ట్ ఇవ్వనట్టు కనిపిస్తున్నాయి. దాంతోపాటు రీసెంట్గా లవ్ హర్ట్స్ అనే ఒక ఫిలిం కూడా ఆ కేటగిరీలోని ఫెయిల్ అయిపోయింది. పోతే ఈ నోవాకేన్ ఫిలిం విషయానికి వస్తే కంప్లీట్గా ఆ కేటగిరీలో ఏదో కాపీ చేసేద్దామని, సర్వైవ్ అయిపోద్దామని చెప్పి కంప్లీట్గా అంత వీక్గా ఏమనిపించలేదు. ఈ ఫిలింకి ఉండాల్సిన ఒక యూనిక్ పాయింట్ అయితే కాన్సెప్ట్లో క్లియర్గా ఉందన్నమాట. కాబట్టి యాక్షన్ లవర్స్ మాత్రమే కాకుండా క్రైమ్ కామెడీ జానర్ నచ్చే వాళ్ళు కూడా వన్ టైం ఈజీగా పాసిబుల్గా ఈ ఫిలింని చూసేయచ్చు అనమాట. మంచి ఎంగేజింగ్గా వెళ్తుంది, కాన్సెప్ట్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ స్క్రిప్ట్ సింపుల్గా ఉంటుంది, కొన్ని పాయింట్స్ అనేవి ప్రిడిక్టబుల్గా ఉంటాయి, అంతే మైనస్ పాయింట్స్ అంతే. ఫైనల్గా ఈ నోవాకేన్ ఫిలింకి అనిపించే రేటింగ్ 7.2/10, సేమ్ ద మంకీ ఫిలిం లెవెల్లోనే అనిపించింది. అలా చూసేయచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే నజా 2 ఇప్పటిదాకా $2.150 బిలియన్ కలెక్ట్ చేసింది. అంటే ప్రీవియస్ వీక్కి ఈ వీక్కి $5 మిలియన్. ఎక్కువ శాతం ఈ ఫిలిం ఇంటర్నేషనల్గా కొన్ని చిన్న కంట్రీస్లో రిలీజ్ కావడం, ఆ చిన్న అమౌంట్ అనేది లాంగ్ రన్లో అలా యాడ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ పాటికి ఫైనల్ రన్ కంప్లీట్ అయిపోతుందని చాలామంది అనుకున్నారు. అండ్ ఈ ఫిలిం April 25న ఇండియాలోని కూడా వార్నర్ బ్రోస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు హిందీ లాంగ్వేజ్లో. అదర్ నార్మల్ రీజనల్ లాంగ్వేజెస్లోని కేవలం సబ్ టైటిల్స్ మాత్రమే వేస్తున్నారు, డబ్బింగ్ చేయట్లేదు. ఎందుకంటే యానిమేషన్కి ఇండియాలో అంత పెద్ద డిమాండ్ లేదు. పైగా ఈ ఫ్రాంచైజ్ ఎవరికి తెలియదు, డబ్బింగ్ చేసినా జనాలు వస్తారో రారో కూడా తెలియదు. కాబట్టి డబ్బింగ్ చేసే అమౌంట్ కూడా పెట్టడం చాలామందికి ఇష్టం ఉండదు. బట్ హిందీ డబ్బింగ్ పక్కాగా ఉంటుందన్నమాట, ఎందుకంటే పాపులర్ లాంగ్వేజ్ కాబట్టి. దాని తర్వాత రెవెన్యూ పరంగా చూసుకున్నా కూడా ఇండియాలోని హిందీ వెర్షన్ తర్వాత తమిళ్ వెర్షన్కి కాస్త హాలీవుడ్ ఫిలిమ్స్కి కలెక్షన్స్ వస్తున్నాయి. తెలుగు వెర్షన్ ఎప్పుడు కూడా లోగా ఉంటుంది. అండ్ రీసెంట్గా మహేష్ బాబు గారు లాంటి వాళ్ళతో డబ్బింగ్ చెప్పించినా కూడా ముఫాసా ఫిలిం తెలుగు వెర్షన్ లో కలెక్ట్ చేసింది. అందుకనే డబ్బింగ్ ప్రిఫరెన్స్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ చెప్పాలంటే చాలామంది డబ్బింగ్ ప్రిఫర్ చేయరు, ఒరిజినల్ లాంగ్వేజ్లోనే చూసుకుంటారు. సింపుల్గా ఇంగ్లీష్ ఈజీగా అర్థమైపోద్ది ఈ రోజుల్లో చాలామందికి. ఈవెన్ సబ్ టైటిల్స్తో చూడడం కూడా చాలామంది ఫిలిం లవర్స్ రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఇక తర్వాత మిక్కీ 17 ఫిలిం విషయానికి వస్తే ఇప్పటిదాకా 131 మిలియన్స్ని కలెక్ట్ చేసింది. ఫైనల్ రన్ ఈ పార్టీకి కంప్లీట్లీ నెంబర్ సాగిపోతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ స్టిల్ రన్ అవుతుంది. కాకపోతే థియేటర్స్ పరంగా కొత్త ఫిలిమ్స్ రిలీజ్ అవ్వడం వలన స్క్రీన్స్ అనేవి షిఫ్ట్ అయిపోతున్నాయి. ఇక డిస్నీ స్నో వైట్కి ఎదుర్కొన్న దెబ్బ నార్మల్ దెబ్బ కాదు, కోలేని దెబ్బ. అందువల్లనే డిస్నీ మళ్ళీ ఓల్డ్ యానిమేటెడ్ని లైవ్ యాక్షన్లో రీమేక్ చేయాలనే డిసిషన్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పటిదాకా ఈ ఓల్డ్ యానిమేటెడ్ క్లాసిక్స్ని రీమేక్స్ చేసుకొని క్యాష్ని ఎలా ఎర్న్ చేయాలో డిస్నీ వరుస పెట్టి అదే పనిలో ఉందన్నమాట. కానీ ఈ ఒక్క ఫిలిం తోటే ఆ డిసిషన్ కాస్త చేంజ్ అయిపోయింది. ఎందుకంటే MCU ద మార్వెల్స్ ఫిలిం హాలీవుడ్లోనే బిగ్గెస్ట్ లాస్ రికార్డ్ అనమాట, ఆల్ టైమ్ బిగ్గెస్ట్ లాస్ ఫిలిం అనమాట. సేమ్ ఈ స్నో వైట్ కూడా అదే రేంజ్ లాస్. ఆ ఫిలిం తర్వాత అలాంటి లాస్ని మళ్ళీ డిస్నీ ఇప్పుడు ఫేస్ చేసింది కాబట్టి ఈ డిసిషన్ తీసుకుంటున్నారు. ఇక ఏ వర్కింగ్ మ్యాన్ ఫిలిం ఓపెనింగ్ వీకెండ్ బాగున్నప్పటికీ ద బీ కీపర్ లెవెల్లోని నెక్స్ట్ వీకెండ్ యొక్క రన్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ద బీ కీపర్కి వర్డ్ ఆఫ్ మౌత్ అయితే మాత్రం అదిరిపోయేలాగా వచ్చింది కాబట్టి లాంగ్ రన్ బాగా వర్క్ అయింది. ఈ ఫిలింకి ఆ రేంజ్ రన్ దొరకలేదు. ఇప్పటిదాకా కేవలం 79 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. మరొక 15 మిలియన్స్ కలెక్ట్ చేస్తే ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవుతుంది. వీడియో ఆన్ డిమాండ్ ఇవాళ రిలీజ్ అయినప్పటికీ థియేట్రికల్ రన్ మరికొన్ని వారాల వరకు ఈ ఫిలింకి ఉంటుంది. ఇక ఏ మైన్ క్రాఫ్ట్ ఫిలిం ఓపెనింగ్ వీకెండ్లోనే డొమెస్టిక్గా ఆల్మోస్ట్ సేఫ్ అయిపోయే సిచ్యువేషన్కి వచ్చేసింది. ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్ కూడా ఏ రేంజ్లో డామినేట్ చేసిందో, అంటే ఇనిషియల్ ప్రిడిక్షన్స్ కానీ ఆ ప్రొజెక్షన్స్ని ఎంత లెవెల్లో దాటిందో, ఫిలింకి నెగిటివ్ రివ్యూస్ తోటి ఈ రేంజ్ రెస్పాన్స్ ఎలా ఉందో ఆల్రెడీ ప్రీవియస్ వీక్ నేను చెప్పాను కదా, మిస్ అయితే వెళ్ళి చెక్ చేయండి. కంప్లీట్గా ఈ వీడియో గేమ్కి ఉన్న ఫ్యాన్ బేస్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని అంటే ఆ లెవెల్లో హిట్ అయ్యేలాగా
పీక్ లెవెల్లో సపోర్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కొన్ని సీన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు కూడా. ఆ రియాక్షన్స్ని కూడా మీరు ఆన్లైన్లో ఈ పాటికి చూసే ఉంటారు అనమాట. విపరీతంగా పిచ్చిక్కిపోతున్నారు. అంటే ఫిలిం చాలా సిల్లీగా ఉంటుంది. పర్సనల్లీ నాకైతే నచ్చలేదు, బ్యాడ్ ఎక్స్పీరియన్సే. కాకపోతే 2-3 మూమెంట్స్ అనేవి వీడియో గేమ్ ఫ్యాన్స్కి ఆ నాస్టాలజిక్ మూమెంట్స్గా అనిపించేలాంటి లైవ్ యాక్షన్ అడాప్టేషన్లో కొన్ని యాక్షన్ అడ్వెంచర్ సీన్స్ ఉంటాయి. సో లొకేషన్స్ని, ఆ వీడియో గేమ్ మూమెంట్స్ని బిగ్ స్క్రీన్లో చూడడం వలన వీడియో గేమ్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విధంగా ఈ ఫిలిం రెగ్యులర్ ఆడియన్స్ని, వీడియో గేమ్ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడం బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా సక్సెస్ అవుతుంది. ఇప్పటిదాకా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా $500 million క్రాస్ చేసేసింది. 553 millions కలెక్ట్ చేసింది. ఈ ఫిలిం ఓపెనింగ్ వీకెండ్లోనే నార్త్ అమెరికాలోని బార్బీ కన్నా ఆ రేంజ్ కన్నా ఎక్కువ డామినేషన్ కనిపించింది. ఇప్పుడు ఈ ఫిలిం 10 daysలోనే $500 million దాటేసింది కాబట్టి మేబీ $1 billion టచ్ చేసే పాసిబిలిటీస్ స్టిల్ కనిపిస్తున్నాయి. ఈ ఫిలింకి లాంగ్ రన్లోని ఫ్యామిలీస్ వచ్చేలాంటి పొటెన్షియల్ ఉంది. కాకపోతే ఫిలింకి రివ్యూస్ యునానిమస్గా నెగిటివ్ వచ్చాయి, కొన్ని మిక్స్డ్ వచ్చాయి. పాజిటివ్ అంటూ లేదు. ఓన్లీ ఆడియన్స్లోని, రెగ్యులర్ ఆడియన్స్లోని వీడియో గేమ్ ఫ్యాన్స్ తప్పించి క్రిటిక్స్ పరంగా కంప్లీట్లీ రెస్పాన్స్ అయితే నెగిటివే. సో అయినప్పటికీ ఈ రేంజ్లో పర్ఫామ్ చేస్తుంది. ఒకవేళ క్రిటిక్స్ నుండి రెస్పాన్స్ మంచిగా వచ్చుంటే ఇంకా ఏ లెవెల్లో పర్ఫామ్ చేసేదో క్లియర్గా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. సో మిక్కీ 17 లాంటి ఎక్స్పెరిమెంట్ తోటి వార్నర్ బ్రోస్ వాళ్ళు లాస్ని ఫేస్ చేసిన ఈ ఇయర్ బిగినింగ్లోని తర్వాత ఈ టైప్లో ఒక సిల్లీ ఐపీ వీడియో గేమ్ అడాప్టేషన్ తోటి ఎన్నో మిలియన్స్ ఎర్న్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ మార్చ్ టైంలోని గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ అండ్ డ్యూన్ 2 లాంటి ఫిల్మ్స్ తోటి థియేటర్ ఓనర్స్ కూడా, ఎగ్జిబిటర్స్ బాగా ఎర్న్ చేశారు, డిస్ట్రిబ్యూటర్స్ వార్నర్ బ్రోస్ కూడా బాగా ఎర్న్ చేశారు. ఎగ్జాక్ట్లీ అదే టైంలో ఈ ఏప్రిల్ స్టార్టింగ్ టైంలోనే ఈ మైన్క్రాఫ్ట్ ఫిలిం ఆ రేంజ్ ప్రాఫిట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, అంతకు మించే కనిపిస్తుంది. చూద్దాం మరి ఫైనల్ రన్ ఎంతవరకు వెళ్తుందో. రీసెంట్ వీక్లో లో బడ్జెట్లో రిలీజ్ అయిన ఫిలిమ్స్లో అయితే మాత్రం డ్రాప్ అనే ఒక థ్రిల్లర్ కేవలం $11 million బడ్జెట్తో తీశారు. ఓపెనింగ్ వీకెండ్ నార్త్ అమెరికాలోని $7.5 million కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వార్ఫేర్ ఫిలిం A24 వాళ్ళ లిమిటెడ్ రిలీజ్ లో బడ్జెట్ ఫిలిం అయితే మాత్రం క్రిటికల్ ఎక్లైమ్డ్ రెస్పాన్స్ని ఆన్లైన్లో విపరీతంగా అందుకుంటుంది. అండ్ సినిమా స్కోర్ ప్రకారం కూడా ఆడియన్స్ రెస్పాన్స్ అయితే మాత్రం ద ఐరన్ క్లా ఫిలిం తర్వాత A24 వాళ్ళకి అదే రేంజ్ రెస్పాన్స్ ఈ వార్ఫేర్ ఫిలింకి దక్కింది. ఓపెనింగ్ వీకెండ్ ఎక్కువ స్క్రీన్స్లో రిలీజ్ అయిన డ్రాప్ ఫిలిం కన్నా $9 million కలెక్ట్ చేసి కాస్త ఎక్కువ ఎర్న్ చేసుకుంది. సో A24 వాళ్ళ లిమిటెడ్ రిలీజ్ ప్రాబ్లం తప్పించి కంటెంట్కి తగ్గ రిలీజ్ కానీ ప్రాపర్ మార్కెటింగ్ కానీ వాళ్ళు చేయట్లేదు, అదొక్కటే ప్రాబ్లం. ఇక అప్డేట్ విషయానికి వస్తే ఎనరేటో అండ్ టామ్ క్రూజ్ గారి కాంబినేషన్లోని అప్కమింగ్ రాబోతున్న జూడీ ఫిలింలోని ఎమా డార్సీ గారు కూడా కాస్టింగ్లోని జాయిన్ అయ్యారు. ఇప్పటికీ ఈ ఫిలింలోని మంచి ఇంట్రెస్టింగ్ అండ్ టాలెంటెడ్ కాస్టింగ్ ఉంది. సో ఇప్పుడు ఈమె కూడా హౌస్ ఆఫ్ ది డ్రాగన్ తర్వాత ఈ ఫిలింలో కాస్టింగ్లో ఒక క్రూషియల్ రోల్లోనే కనిపించబోతున్నారని చెప్తున్నారు. చూద్దాం తర్వాత అప్డేట్స్ కంప్లీట్లీ ఈ ఫిలింకి సంబంధించి రావాలి. అండ్ ఫస్ట్ లుక్ కానీ డీటెయిల్స్ ఇంకా ఎక్కువ ఇన్ఫో అయితే రావాలి. టామ్ క్రూజ్ గారి అప్కమింగ్ లైనప్లోని 9 ఫిలిమ్స్ యొక్క పోస్ట్ ఆల్రెడీ మన ఇన్స్టాలో పెట్టాను కదా. సో ఈ ఇయర్న ఈ జూడీ ఫిలింతో పాటు మరొక ఫిలిం షూటింగ్లో కూడా ఆయన జాయిన్ అవుతున్నారు. ఇక ఈ ఇయర్లోని క్రిస్మస్కి రాబోతున్న అనకొండ ఫిలిం, సోనీ వాళ్ళు తీస్తున్న ఈ లైవ్ యాక్షన్ అనకొండ రీబూట్ ఫిలిం గురించి ఇంతకు ముందే అనౌన్స్మెంట్ ఇచ్చారు. షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. కరెక్ట్గా ఈ ఏప్రిల్ మంత్లోనే ఈ ఫిలింకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ రీసెంట్గానే మొదలైంది. ఈ ఫిలింకి సంబంధించి ఫస్ట్ లుక్ అండ్ ఒక స్మాల్ టీజర్ గ్లింప్స్ లాంటిది రావచ్చని కూడా అప్డేట్ అనమాట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలైన తర్వాత సౌండ్ మిక్సింగ్, ఎడిటింగ్ కానీ కొన్ని స్పెషల్గా చేస్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా టీజర్ కట్ని కానీ ప్రమోషనల్ మెటీరియల్ని కూడా ఈ టైంలోనే రెడీ చేసుకుంటారు. ఇక సోనీ వాళ్ళు తీస్తున్న ఈ అనకొండ ఫిలిం అనేది కంప్లీట్లీ హారర్ అడ్వెంచర్ మాత్రమే కాకుండా జుమాంజీ ఫ్రాంచైజ్ లాగా కామెడీ, హారర్, అడ్వెంచర్ ఈ 3 యాంగిల్స్ని కూడా జానర్లోని అటాచ్ చేస్తున్నారంట. మీరు కాస్ట్ అనౌన్స్మెంట్ అప్పుడే మీరు క్లియర్గా అర్థమైపోవచ్చు. ఆ కాస్ట్ మెంబర్స్ని, యాక్టర్స్ని చూస్తుంటే పక్కాగా కామెడీ పండించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ హారర్, కామెడీ, అడ్వెంచర్ జానరా ఈ క్రిస్మస్కి రాబోతుంది. మరి ఏ ఫ్లేవర్లో ఈ ఫిల్మ్ ఉండిపోతుందనే దాని గురించి మనకి క్లారిటీ రావాలంటే ఫస్ట్ లుక్, టీజరో, స్మాల్ గ్లింప్స్ రావాలి. ఇక అప్కమింగ్గా HBO Maxలో రాబోతున్న హ్యారీ పాటర్ రీబూట్ టీవీ షో గురించి మనందరికీ తెలిసిందే. ఆ ఫిలింకి సంబంధించిన కాస్టింగ్ జరుగుతుంది అండ్ స్క్రిప్ట్ డీటెయిల్స్ కూడా కాస్త రివీల్ అయ్యాయి అనే విషయాన్ని ఇంతకు ముందే మీకు షేర్ చేశాను కదా. కానీ ఇప్పటిదాకా హ్యారీ పాటర్, హెర్మాయినీ, రాన్ క్యారెక్టర్స్ యొక్క కాస్టింగ్ అయితే జరగలేదు. కానీ ఇప్పటిదాకా జరిగిన కాస్టింగ్ అయితే డంబుల్డోర్గా జాన్ లిథ్గో, మినర్వాగా జెనెట్, స్నేప్ క్యారెక్టర్లోని పాపా ఎసిడో, ఆల్గస్ ఫిల్చ్ క్యారెక్టర్లోని పాల్ వైట్ హౌస్, క్విరల్ క్యారెక్టర్లోని ల్యూక్ ఇంతవరకు కాస్టింగ్ జరిగింది. అయితే రూమర్స్ ప్రకారం, న్యూస్ ప్రకారం చాలా మంది వోల్డెమార్ట్ పాత్రలోని కిలియన్ మర్ఫీని కాస్టింగ్ తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని ఫ్యాన్స్ చాలా ఎక్కువ సార్లు అడుగుతున్నారు. అండ్ కొన్ని సోర్సెస్ నుండి రూమర్స్ అండ్ న్యూస్ లాగా కూడా వచ్చింది, కానీ కన్ఫర్మ్ కాదనమాట. ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. అండ్ చాలామంది దీని గురించి అడుగుతున్నారు. పర్ఫెక్ట్గా ఆయన సెట్ అవుతారు, అంత పెద్ద మేకప్ చేయాల్సిన అవసరం లేదని కూడా.
ప్రీవియస్గా ప్లే చేసిన రే ఫైన్స్ యాక్టర్ కూడా ఆయనైతే బాగా సెట్ అవుతారు, చాలా అద్భుతమైన యాక్టర్ అని కూడా అన్నారనమాట ఈ ఒపీనియన్ మీద. అయితే రీసెంట్గా వార్నర్ బ్రోస్ వాళ్ళకి అడుగుతున్నప్పుడైతే మాత్రం నో కామెంట్ అని అంటున్నారనమాట ఈ కాస్టింగ్ గురించి. అంటే మేబీ హెచ్బిఓలోని ఈ కాస్టింగ్ని చూసే అవకాశం ఉందా అంటే వాళ్ళు నో కామెంట్ అని అన్నారు. టీవీ షో యాక్టర్స్ని ఎక్కువ శాతం టీవీ షోస్లోని రిప్లేస్ చేసే అవకాశం ఉంటుంది క్లోజ్ కనెక్షన్స్ ద్వారా. ఆ విధంగా పీకీ బ్లైండర్ షోతో కిలియన్ మర్ఫీ గారు చాలా పాపులర్ అయ్యారు కాబట్టి హెచ్బిఓ మ్యాక్స్లో ఈ హ్యారీ పాటర్ టీవీ షో కాస్టింగ్లో పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. ఇక బ్రాడ్ పిట్ గారి F1 ఫిల్మ్కి సంబంధించి మరొక న్యూ ట్రైలర్ ఈ మంత్ ఎండింగ్కి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సినిమాకాన్ ఈవెంట్లో చూపించిన ఆ 10 మినిట్స్ యొక్క ఫొటోస్ కూడా ఆన్లైన్లో త్వరలోనే రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. రీసెంట్గా టామ్ క్రూజ్ గారు కూడా ఈ ఫిలిం గురించి మాట్లాడుతూ టాప్ గన్ మ్యావరిక్ తర్వాత జోసెఫ్ కోసిన్స్కి తీయబోతున్న ఈ ఫిలిం గురించి నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను, పక్కాగా ఇది అదిరిపోయేలాగా ఉండొచ్చు, నేను ఓపెనింగ్ వీకెండ్లోనే చూడడానికి చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఈ ఫిలిం గురించి. ముఖ్యంగా బ్రాడ్ పిట్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చూస్తుంటే అద్భుతంగా ఉంటుందని చెప్పారు. అవును, బ్రాడ్ పిట్ చాలా అద్భుతమైన డ్రైవర్. ఇంతకు ముందు మా ఇద్దరికి ఒక చిన్న రేస్ కూడా పెట్టుకున్నాం. ఇంటర్వ్యూ విత్ వ్యాంపైర్ ఫిలింలో మేము యాక్ట్ చేస్తున్న టైంలోని అలా ఒక స్మాల్ కార్ రేస్ని కూడా పెట్టుకున్నాం. సో బ్రాడ్ పిట్ అద్భుతమైన డ్రైవర్ కాబట్టి ఈ ఫిలిం చాలా అద్భుతంగా ఉండబోతుంది, పర్ఫెక్ట్ రోల్ ఆయనకి అని చెప్పి అన్నారు. మొన్న మీకు ఫిలిం సజెషన్లోని ద గూనీస్ ఫిలింని సజెస్ట్ చేశా. 1980s అయినప్పటికీ ఈ అడ్వెంచర్ ఫిలిం అనేది ఏజ్లెస్ అని చెప్పొచ్చు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పాను. ఇప్పుడు ఈ ఫిలింకి సంబంధించిన సీక్వెల్ డెవలప్మెంట్ ఉందనే అప్డేట్ వచ్చిందనమాట. అవును, ఈ ఫిలింకి సంబంధించిన సీక్వెల్ డెవలప్మెంట్లో ఉంది. అండ్ ఆ చిన్నప్పుడు చూసిన ఆ యాక్టర్స్ ఇప్పుడు బాగా ఏజ్ అయిపోయారు, చెప్పాలంటే ముసలైపోయారు. సో ఇప్పుడు వాళ్ళని తిరిగి తీసుకొస్తారా, స్టోరీని ఏ విధంగా కంటిన్యూ చేస్తారు, ఫస్ట్ పార్ట్లో చూపించిన క్యారెక్టర్స్ అన్ని తిరిగి వస్తాయా లేదా, ఆ నాస్టాలజిక్ మూమెంట్ని ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీదకి ఎలా తీసుకొస్తారనే ఎక్సైట్మెంట్ నాలో విపరీతంగా ఉంది. ఇన్ఫాక్ట్ ఆ ఫిలిం చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. చెప్పాలంటే అప్పుడే ఆ ఫిలింకి సీక్వెల్ తీయాలి, ఆ పాయింట్ అయితే ప్లాట్లో ఉంది ఎండింగ్లోని. కానీ ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారో, మేబీ అప్పుడు కొన్ని కారణాల వల్ల ప్లాట్ ఆ ఫిలిం యొక్క ప్లాన్స్ ఆగిపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు ప్రెజెంట్ టైంలో ఆ జాన్రాకి సంబంధించిన అంత మంచి ఫిలిమ్స్ ప్రెజెంట్ టైంలో రావట్లేదు కాబట్టి మేబీ ఈ సీక్వెల్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తుందో లేదో చూడాలి. అండ్ మంచి డైరెక్టర్ని రైటర్ని చూస్ చేసుకుంటే బాగుంటుంది. ప్రస్తుతానికి స్క్రిప్టింగ్ స్టేజ్లో ఉంది. దాంతోపాటు వార్నర్ బ్రోస్ నుండి మరొక అప్డేట్ ఏంటంటే బీటిల్ జ్యూస్ థర్డ్ పార్ట్ డెవలప్మెంట్లో ఉందని స్క్రిప్ట్. ఇప్పుడు బీటిల్ జ్యూస్ అని మనం 3 సార్లు పిలిచేయచ్చు, ఎందుకంటే థర్డ్ పార్ట్ కాబట్టి పక్కాగా టైటిల్లో కూడా ఆ 3 నేమ్స్ ఉండొచ్చు. ఆ ఒరిజినల్ స్లోగన్కి పర్ఫెక్ట్గా జస్టిఫికేషన్ అయితే అవుతుంది ఈ థర్డ్ పార్ట్లో. థర్డ్ పార్ట్ ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు, సెకండ్ పార్ట్ చూస్తున్నప్పుడు మనకి క్లియర్గా కనిపిస్తుంది. కానీ థర్డ్ పార్ట్ని తీస్తే మళ్ళీ పక్కాగా డైరెక్టర్ టిమ్ బర్టన్ గారే పర్ఫెక్ట్గా ఉంటారు. ఈ వియర్ టోన్ని, ఈ డార్క్ టోన్లో ఉండేలాంటి ఫ్యాంటసీ హారర్ కామెడీ స్టైల్ని ఆయన మాత్రమే తీయగలరు. 1980s యొక్క స్టైల్ని నాస్టాలజీగా ప్రెజెంట్ టైంలోని పర్ఫెక్ట్గా తీయగలరు ఆయనే, ఫ్యామిలీస్ కిడ్స్ కూడా ఎంజాయ్ చేసే విధంగా. సో మళ్ళీ ఆయనైతేనే ఈ థర్డ్ పార్ట్కి బాగుంటుంది. చూద్దాం మరి ఈ థర్డ్ పార్ట్ని ఏ విధంగా ప్లాన్ చేశారో, కాస్టింగ్లో ఇంకా అదర్ క్యారెక్టర్స్ ఏమైనా జాయిన్ అవుతారా లేదా అనే దాని గురించి. అలానే మ్యాట్రిక్స్ 5th పార్ట్ కూడా డెవలప్మెంట్లో ఉందంట. ప్రస్తుతానికి ఈ న్యూస్ నాకు కొద్దిగా బ్యాడ్ న్యూస్ అనిపించింది, ఎందుకంటే 4th పార్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదు, ఈవెన్ థర్డ్ పార్ట్ కూడా వీక్గా ఉంటుంది, 4th పార్ట్ అంతకన్నా వీక్గా ఉండడం. సో కంప్లీట్లీ మ్యాట్రిక్స్ యొక్క రెప్యుటేషన్ని దెబ్బేయడానికి కాకపోతే ఈ సీక్వెల్స్ ప్రస్తుతానికి అవసరం లేదు, ఆ ట్రయాలజీతోటే ఆపేయాల్సిందిలే అనే ఫీల్ పర్సనల్లీ నాకుంది. కానీ సర్ప్రైజింగ్ పాయింట్ ఏంటంటే డ్రూ గాడార్డ్ గారు ఈ ఫిల్మ్ యొక్క స్క్రిప్ట్ని రాయబోతున్నారు. ఆయన ఇంతకు ముందు డేర్ డెవిల్ షోని క్రియేట్ చేశారు, దాంతోపాటు ద క్లవర్ఫీల్డ్, వరల్డ్ వార్ జెడ్ అండ్ మార్షల్ లాంటి ఫిలిమ్స్కి రైటర్గా పనిచేశారు. ఆల్రెడీ ఆస్కార్ని కూడా విన్ అయిన రైటర్ కాబట్టి ఇలాంటి రైటర్ అయితే పక్కాగా మంచి ఇంట్రెస్టింగ్ వైబ్స్ వస్తాయి. మంచిగా స్క్రిప్ట్ని ఆయన డిజైన్ చేయగలిగితే ఆ మ్యాట్రిక్స్ యొక్క పూర్వ వైభవాన్ని తిరిగి మళ్ళీ బిగ్ స్క్రీన్లోని ప్రెజెంట్ టైంలో చూసే అవకాశం ఉంటుంది. లేదు మరొకటి 4th పార్ట్ లాంటిదే అటు ఇటు కానిది తీస్తే పక్కాగా ఈ ఫ్రాంచైజీని దారుణంగా పాడు చేయడానికి మాత్రమే వాళ్ళ ప్రయత్నం అన్నట్టు ఉంటుంది. 4th పార్ట్ HBO మ్యాక్స్తో కలిపి థియేటర్స్లో రిలీజ్ అవ్వడం, చాలామంది థియేటర్స్కే వెళ్ళలేదు, HBO మ్యాక్స్లో చూశారు, బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ని కూడా ఫేస్ చేసింది. మరి 5th పార్ట్ని ఏ విధంగా ప్లాన్ చేశారో చూడాలి. ఇక ద ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ యొక్క న్యూ ట్రైలర్ అనేది మనం సినిమాకాన్ ఈవెంట్లో చూద్దాం అనుకున్నాం, కానీ అక్కడ మనకి స్మాల్ ఫుటేజ్ని మాత్రమే చూపించారు. కానీ ప్రస్తుతానికైతే న్యూ ట్రైలర్ త్వరలోనే మరికొన్ని రోజుల్లోనే రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఆల్రెడీ ఎడిట్ చేసుకొని కూడా రెడీగా ఉంచుకున్నారంట. అప్డేట్ ప్రకారం ఆ న్యూ ట్రైలర్ యొక్క డ్యూరేషన్ 2 minutes 30 seconds ఉంటుందంట. చూద్దాం మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో. మనకు ఒక 2-3 రోజుల్లోనే అప్డేట్ రావచ్చు, బట్ ప్రస్తుతానికి ఈ వారం నెక్స్ట్ వారం లోపు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈవెన్ సూపర్ మ్యాన్ ఫిల్మ్కి సంబంధించి కూడా మరొక న్యూ ట్రైలర్ ఈ మంత్లోనే ఉంటుందని అంటున్నారు. చూద్దాం మరి, ఉంటే ఈ 2 ఫిలిమ్స్ యొక్క ట్రైలర్స్ ఈ మంత్లోనే ఉండే అవకాశం ఉంది. పోతే క్రిస్టఫర్ నోలన్ గారి ద ఓడిసీ ఫిలింకి సంబంధించి షూటింగ్ ఇప్పటిదాకా పర్ఫెక్ట్గా జరుగుతుంది. చాలా మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తూ ఉన్నాయి, సెట్ ఫొటోస్ లీక్ అవుతూ ఉన్నాయి. వీలైతే దానికి సంబంధించి సపరేట్ బ్రేక్ డౌన్ కూడా తర్వాత ప్రయత్నిస్తాను. కానీ ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్ ప్రకారం
నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా ఈ ఫిలిం యొక్క షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత కొంత గ్యాప్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఈ ఫిలింకి సంబంధించి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మరొక న్యూ లుక్ని కూడా ఈ ఫిలింకి సంబంధించి రిలీజ్ చేస్తారంట. అవును, 4 to 5 months మాత్రమే షూటింగ్ ఉంటుంది అన్నారు కదా. సో ఈ 4 to 5 monthsలోని చాలా గ్రాండియర్గా పర్ఫెక్ట్గా ఈ ఫిలిం యొక్క షూటింగ్ అయితే మాత్రం ఇప్పటిదాకా జరిగింది. మరి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వచ్చిన తర్వాత ఇంకాస్త డీటెయిల్స్ ఈ ఫిలింకి సంబంధించి లుక్స్ కానీ చిన్న చిన్న క్లిప్స్ కానీ రివీల్ అవుతూ ఉంటే చూద్దాం మరి నోలన్ గారు ఈసారి ఎలా ప్లాన్ చేశారో. ఆ తర్వాత ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11 పార్ట్కి సంబంధించి మరొక సాడ్ న్యూస్ని రీసెంట్గా విన్నాను అనమాట. అదేంటంటే ఈ ఇయర్ జనవరిలోనే ఫిల్మ్కి సంబంధించి షూటింగ్ మొదలుపెట్టి నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. సినిమాకాన్ ఈవెంట్లో పక్కాగా ఈ ఫిల్మ్కి సంబంధించి ఒక క్లారిటీ అప్డేట్ ఉంటుందనుకున్నప్పటికీ యూనివర్సల్ పిక్చర్స్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వాళ్ళ రిలీజ్ డేట్లోని సమ్మర్లో పక్కాగా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11 పార్ట్ రిలీజ్ అవుతుందని చెప్పారు. కానీ ఈ ఫిల్మ్కి సంబంధించిన షూటింగ్ కానీ క్లిప్స్ కానీ కాస్టింగ్ కానీ పోస్టర్ కానీ ఏమీ కూడా చూపించలేదు, క్లారిటీ ఇవ్వలేదన్నమాట. ప్రస్తుతానికి సమ్మర్ ఇప్పుడు వచ్చేసింది, ఏప్రిల్ మంత్, మే మంత్, ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు ఈ ఫిలిం షూటింగ్ ఏ మంత్లో మొదలు పెడతారనే దాని గురించి. కానీ స్క్రిప్ట్లో అయితే మాత్రం ఓల్డ్ వింటేజ్ ఫిలిమ్స్లో ఉండేలాంటి ఎలిమెంట్స్ని తీసుకొస్తున్నారంట. ఈసారి బడ్జెట్ విఎఫ్ఎక్స్ యాక్షన్ మీద కాకుండా స్టార్టింగ్ ఫిలిమ్స్లోని మనకు ఉండేలాంటి ఆ క్రైమ్, అదే కార్ రేసెస్ కానీ స్ట్రీట్ గ్యాంగ్స్ కానీ వాళ్ళ మధ్య జరిగే గొడవలు కానీ వీళ్ళ మధ్యన ఇన్వాల్వ్ అయ్యే కాప్స్ కానీ ఈ టైప్లోనే బిగ్ స్కేల్లోనే ప్లాన్ చేస్తున్నారు తప్పించి కంప్లీట్లీ విఎఫ్ఎక్స్ అండ్ హెవీ కాస్టింగ్తో కాకుండా ఆ ఓల్డ్ వింటేజ్ వైబ్ని తేడానికి స్క్రిప్ట్లోని చాలా చేంజెస్ చేశారు. దానివల్లనే ఎంత టైం అయిందని చెప్తున్నారు. కానీ ఈ ఇయర్ సమ్మర్లో పక్కాగా షూటింగ్ మొదలవుతుంది అంటున్నారు. కానీ అది మే ఆ జూన్ అనేది క్లారిటీ లేదు. తర్వాత క్లారిటీ వస్తే మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ఇక తర్వాత అవతార్ థర్డ్ పార్ట్కి సంబంధించిన ఫస్ట్ టీజర్, చాలామంది ఈ ఫిలింకి సంబంధించిన ఫస్ట్ టీజర్ని ఈ మంత్లోనే చూస్తామనే కొన్ని రూమర్స్ని కూడా వినే ఉంటారు. కానీ ఈ ఫిలింకి సంబంధించిన టీజర్ అయితే మాత్రం ఎక్కువ శాతం థండర్బోల్ట్స్ ఫిలింకి సంబంధించి మే మంత్లో చూసే అవకాశం ఉంది. కానీ అది కూడా కన్ఫర్మ్ కాదనమాట. ఆ ఫిలిం యొక్క ప్రింట్ అండ్ డ్యూరేషన్కి తగ్గట్టు తర్వాత ఎగ్జిబిటర్స్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తారు. అప్పుడే మనకి క్లారిటీ వస్తుంది తప్పించి ప్రస్తుతానికైతే అవతార్ థర్డ్ పార్ట్ యొక్క టీజర్ గురించి క్లారిటీ లేదు. కానీ ఈ సమ్మర్లోనే మేబీ జూన్ జూలైలో కూడా చూసే అవకాశం ఉంది. కానీ పక్కాగా మే అని చెప్పలేమన్నమాట. అండ్ ఈ మంత్లో చూడబోతున్నామనే న్యూస్ పక్కాగా ఫేక్. సినిమాకాన్ ఈవెంట్లో చూపించిన ఫోటోస్ ప్రకారం అది ఆన్లైన్లో రిలీజ్ చేయడానికి డిస్నీ ఏ ప్లాన్స్ కూడా చేసుకోలేదు. అది పక్కాగా ఆడియన్స్ గురించి సపరేట్ మార్కెటింగ్నే వాళ్ళు ఫాలో అవుతున్నారు. కాబట్టి టీజర్ అయితే మాత్రం మేలో వస్తుందా థండర్బోల్ట్స్లో రాదా అనేది మనకి ఎప్పుడైతే ఎగ్జిబిటర్స్కి వాళ్ళు ప్రింట్ గురించి క్లారిటీ ఇస్తారో అప్పుడే మనకి క్లారిటీ వస్తుంది. నాకు రాగానే పక్కాగా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఒకవేళ మే మంత్లో ఏ ఇన్ఫర్మేషన్ లేనట్టయితే మనం జూన్ ఆర్ జూలై వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ సినిమాకాన్ ఈవెంట్లో చూపించిన ఫోటోస్ బ్రేక్డౌన్ ఆల్రెడీ మన ఛానల్లోనే అప్లోడ్ చేశాను. అండ్ ఈ ఫిలిం యొక్క ప్లాట్ ఏ విధంగా ఉండబోతుందనే డీటెయిల్స్ కూడా రీసెంట్గా రివీల్ అయ్యే, క్యారెక్టర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయనే దాని గురించి కూడా వీలైతే దాని గురించి సపరేట్గా తర్వాత మళ్ళీ క్లారిటీ ఇస్తాను. సో ఇప్పటిదాకా వచ్చిన అప్డేట్స్ మీకైతే క్లారిటీగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.